ఆధ్యాత్మిక జీవితంలో శిశువులు అని పిలువబడేవారు ఇంకా పాత ఆలోచనలు, ప్రాపంచిక కోరికలు మరియు మనస్సు బలహీనతలతో బంధించబడి ఉంటారు. మనలను ఆయనలో నిలిచియుండి అన్ని పరిస్థితులలో క్రీస్తునందు పరిపూర్ణులైన పిల్లలనుగా చేయుట దేవుని చిత్తము. రోజువారీ ధ్యానం. సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. 1 కొరింథీయులకు 3:1. కొరింథు సంఘంలోని విశ్వాసులు బహిరంగంగా ప్రభువును విశ్వసించినప్పటికీ వారి ప్రవర్తన ఇంకా పిల్లల వలెనే ఉంది. వారు ఆధ్యాత్మిక విషయాలలో పరిణతి చెందినవారు కాదు. వారు దేవుని వాక్యాన్ని విని అనుభవించినప్పటికీ వారి ఆలోచనలు, చర్యలు లేదా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. వారు లోకపు పిల్లల వలె జీవించటం కొనసాగించారు. యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత సంవత్సరాల తరబడి చర్చిలో ఉన్నప్పటికీ మన జీవితాల్లో మార్పు లేకపోతే మనం ఇంకా ఆధ్యాత్మిక పిల్లలమే. ప్రభువును తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, మనం ఆయనలో ఎదగాలి. ఆధ్యాత్మిక పరిణతి లేకుండా మనం పిల్లలుగానే ఉండిపోతే లోకపు మోసానికి, సాతాను కుయుక్తులకు సులభంగా చిక్కుకుంటాము. పిల్లలు ఏదైనా సులభంగా నమ్మేసినట్లే ఆధ్యాత్మిక జ్ఞానం లేని విశ్వాసి సులభంగా తప్పుదారి పట్టించబడతాడు. కాబట్టి మనం దేవుని వాక్యంలో పాతుకుపోవాలి, ప్రార్థనలో స్థిరంగా నిలబడాలి మరియు ఆధ్యాత్మిక పరిణతిలో ఎదగాలి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొనిపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీయులకు 4:14-15. ఆధ్యాత్మిక జీవితంలో శిశువులు అని పిలువబడేవారు ఇంకా పాత ఆలోచనలు, లౌకిక కోరికలు మరియు మనస్సు యొక్క బలహీనతలతో బంధించబడి ఉంటారు. వారు క్రీస్తును నమ్ముతారు, కాని వారు విశ్వాసంలో పాతుకుపోలేదు. సమస్యలు, పరీక్షలు మరియు పోరాటాల ముందు వారు త్వరగా నిరుత్సాహపడ్డారు. దేవుడు నాకోసం ఏమీ చేయడు మరియు ఇది ఎప్పుడూ నాకే ఎందుకు జరుగుతుంది అని వారు సనుగుతారు. ఇది ఆధ్యాత్మిక పరిణతి లేమికి సూచన. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతారు. వారు తమ భావోద్వేగాల ద్వారా కాకుండా ఏ పరిస్థితిలోనైనా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారు. వారు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటారు మరియు తొందరపడి ఏ పని చేయరు. దేవుడు మాట్లాడే వరకు ఎలా వేచి ఉండాలో, దేవుడు చూపించే మార్గంలో ఎలా నడవాలో వారికి తెలుస్తుంది. వారి జీవితాలలో ఏమీ జరిగినా పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నాడు అనే దృఢమైన నమ్మకం వారికి ఉంటుంది. వారి జీవితమంతా ఆయన చేతుల్లోనే ఉందని, కాబట్టి ప్రతిదీ ఆయన నియంత్రణలోనే ఉందని నమ్మకంతో వారు సమస్యలను ఎదుర్కొంటారు. దేవుడు మనలను ప్రతి పరిస్థితిలోనూ క్రీస్తునందు పరిణతి చెందినవారై ఆయనలో స్థిరంగా నిలబడే పిల్లలుగా మార్చాలని కోరుకుంటున్నాడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కొలొస్సీయులకు 1:28. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.